Hi friends, welcome back to Harika's World. నేను ఈ వీడియోలో మీకు హ్యాండ్మేడ్ ఫోటో రాఖీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. మనకు కావాల్సిన థింగ్స్ ముత్యాలు, బాల్ చైన్, స్టోన్ చైన్, కుందన్ స్టోన్, గమ్, థ్రెడ్, సిజర్, పెన్సిల్, కలర్ A4 షీట్స్, ఇన్విటేషన్ కార్డ్ అండ్ ఫోటో ప్రింట్. ఈ ప్రింట్అవుట్స్ మనకు ఫోటో స్టూడియోలో దొరుకుతుందండి. 3 సైజెస్ పిక్స్ ఇచ్చారు. నేను వచ్చి మీడియం సైజు యూజ్ చేసుకున్నాను. మీడియం సైజ్ ఫోటోని కట్ చేసుకొని ఇన్విటేషన్ కార్డ్లో ఆ ఫోటో కంటే పెద్ద సైజుగా డ్రా చేసుకొని ఆ ఫోటోని అంటించి ఆరిన తర్వాత దాన్ని కట్ చేసుకున్నాను. ఆ ఫోటో చుట్టూ గమ్ సాయంతో బాల్ చైన్ని అంటించాను. నెక్స్ట్ లేయర్ స్టోన్ చైన్ని అంటించానండి. మంచి డిజైన్ కోసం ఆ చైన్ చుట్టూ బ్లూ కలర్ కుందన్స్ని అతికించానండి. మనకు నచ్చిన కలర్ని యూజ్ చేయొచ్చు. నేను వచ్చి బ్లూ కలర్ని చూస్ చేసుకున్నాను. దాని చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న కార్డ్ని కట్ చేసుకోవాలి. రాఖీ బ్యాక్ సైడ్ కోసం కార్డ్ని కట్ చేసుకోవాలి. ఆ కార్డ్ సైజులోనే మనకు నచ్చిన కలర్ A4 షీట్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఆ కార్డ్ని A4 షీట్ని రెండింటిని అతికించాలి. మనకు నచ్చిన కలర్ థ్రెడ్ తీసుకొని సమానంగా 2 థ్రెడ్స్గా కట్ చేసుకోవాలి. ఆ 2 థ్రెడ్స్ని గమ్ సహాయంతో బాగా అంటించాలి. థ్రెడ్ పైన కూడా గమ్ బాగా వేస్తే ఇంకో కార్డ్ బాగా అతుక్కుంటుంది. ఇలా 2 కార్డ్స్ని బాగా అతికించాలి. బాగా ప్రెస్ చేస్తే ఇంకా బాగా అతుక్కుంటుంది. మనం అతికించాక ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి, అది ఊడిపోతుందా లేకపోతే బాగా స్ట్రాంగ్గా ఉందా అని. ఒక్కొక్క థ్రెడ్లో ఒక్కొక్క ముత్యం వేసుకోవాలి. నెక్స్ట్ ఒకే ముత్యంలో 2 థ్రెడ్స్ని ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ కూడా సేమ్ ప్రాసెస్ అండి, అలానే చేయాలి. తర్వాత గట్టిగా ముడివేయాలండి. నేను 2 సార్లు ముడివేశాను స్ట్రాంగ్గా ఉండాలనేసి. తరువాత దారం చివరిలో ఒక ముడి వేసుకొని ముత్యం ఎక్కించి మళ్ళీ ముడి చూసారు కదండి ఎలా తయారు చేయాలో. మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేయండి. షాప్లో కొన్ని రక్షాబంధన్ని కట్టేయచ్చు. అలా కడితే జస్ట్ హ్యాపీనెస్ మాత్రమే. అదే మన చేతితో మనమే స్వయంగా తయారు చేసి కడితే అది డబుల్ హ్యాపీనెస్ ఇస్తుంది. మన బ్రదర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.